ఒక ఉత్తరాన్ని చూద్దాం. అలాగే విజయవాడ నుంచి దుర్గా గారు రాస్తూ ఉన్నారు. వాకిట్లో ముగ్గు ఎందుకు వేయాలి? చుక్కలు నక్షత్రాలు ఈ ముగ్గులో ఉండేటటువంటి చుక్కలకు ప్రతీకలు. 9 చుక్కలతో వరుసగా ముగ్గులు వేస్తాం మనం. ఎవరినైనా ఏదైనా పనికి ఒప్పించేటట్లుగా చెయ్యాలి అంటే వాళ్ళని ముగ్గులోకి దించాడు వీడు అని చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి మా నాన్న ఆ ఇంట్లో ఎక్కడో ఉంది, ఈతగాడే ఆ అమ్మాయిని కవ్వించి నవ్వించి ఏదో విధంగా ముగ్గులోకి దించాడు అంటారు. ప్రేమలో పడవేశాడు అంటారు. అర్థం ఏమిటి అంటే పరమాత్మ శక్తిని, ఈ కథలో ఆ శక్తిని నియంత్రించే విధంగా చేయడం, ఇది ముగ్గులో ఉండే అంతరార్థం. దుష్టశక్తులను నియంత్రించాలి అంటే ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులో నిమ్మకాయలు పెడతారు, ఆవాహన చేస్తారు, అక్షింతలు చల్లుతారు, ముగ్గులో దించాడు అని చెబుతారు. వాకిట్లో వేసే ముగ్గులలో వియన్మండలంలో ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి లోకమంతా కూడా కనిపించాలి, వైకుంఠమంతా కూడా కనిపించాలి. కడుపే కైలాసం వాకిలే వైకుంఠం అన్న సామెత జ్ఞాపకం తెచ్చుకుంటే, ఉపవాసం ఉంటే కైలాసం, శివుడు ఉపవాసం, భోజనాలు లేవు, వాకిలి వైకుంఠం శ్రీమన్నారాయణమూర్తి, నక్షత్రాలు, ఆకాశంలో ఉండేటటువంటి ఉల్కలు, సమస్తమంతా కూడా అక్కడ అన్నట్లుగా ఈ చుక్కలు ఏర్పాటు చేయడం, ముగ్గులని కలపడం, చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, ఇందులో నైపుణ్యమంతా కూడా కనిపించడం, ఏకాగ్రత కూడా పెరగడం. ముగ్గులు వేయడం వచ్చిన వాళ్లకు ఏకాగ్రత దానంతట అదే కుదురుతుంది. ముగ్గులు వేయడం వచ్చిన వాళ్లకు మాట పైన నియంత్రణ ఏర్పడుతుంది. ముగ్గులు వేయడం వచ్చిన వాళ్లకు తమపైన తమకు అధికారం పెరిగి సంతోషంతో ప్రవర్తించగలుగుతారు. పెద్దలతో అణుకువగా, నియంత్రణగా, మెలకువగా, జాగరూకతగా ఉండగలుగుతారు. ప్రత్యేకించి చుక్కల ముగ్గులు పౌష్యమాసంలో, ధనుర్మాసంలో నెల అంతా కూడా ముగ్గుల పండుగగా చెబుతారు. ప్రతిరోజు కూడా వాకిట్లో ముగ్గులు వెయ్యాలి. ఏ ఇంట్లో ఏ వాకిలిలో అయితే ముగ్గు ఉండదో ఆ ఇంట్లో ఆ రోజు శ్రాద్ధం ఉన్నది అని అర్థం. తద్దినం పెట్టే రోజు, పితృప్రీతికరంగా తర్పణాలు చేసేటటువంటి రోజు మాత్రమే వాకిట్లో ముగ్గు వెయ్యరు. ప్రతిరోజు కూడా కడప పైన ముగ్గులు వెయ్యాలి. కాసింత నీళ్లు చల్లి 2 కర్ర ముగ్గులు గీస్తే, అంటే 6 వచ్చేటట్లుగా 6 చుక్కలు పెట్టడానికి వీలుగా 3 విధాలుగా వేస్తే కూడా ముగ్గు అయిపోతుంది. 2 గీతలు గీస్తే వచ్చే సంతృప్తి వేరు. వాకిట్లో ముగ్గులు లేవు అంటే ఆ ఇంటి వారికి సంబంధించి ఏదో అపకీడు, ఏదో కీడు ఉంది, ఈ ఇంట్లో ఏదో తప్పు పని జరిగినట్లుంది, పరమపదించారో ఏమో అన్న దురర్థం పక్కింటి వాళ్ళకి వస్తుంది. కనుక ముగ్గులు అన్నది లక్షణానికి ప్రతీక, శోభస్కరమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి స్వాగతంగా లక్ష్మిని ఇంట్లోని పిలిపించేటటువంటి పిలుపుకు ప్రతీక. వాకిట్లో ముగ్గుంది, ఆ ఇంటి ముందు భిక్షకుడు నిలబడి భవతి భిక్షాందేహి, అమ్మా మాధవ కవళం తల్లి అని అడుగుతాడు. ఏ వాకిట్లో ముగ్గు లేదో ఆ వాకిట్లో మాధవ కవళం అంటూ ఆ భిక్షకుడు వాగడు, నిలబడడు, వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి కూడా ఏ వాకిట్లో ముగ్గు ఉండదో ఆ వాకిట్లో ఉండదు, దరిద్ర దేవత ఇంట్లో ఉండవచ్చు అంటూ లోనికి వస్తుంది అంటుంది సంప్రదాయం. ముగ్గులు ఇందుకు ప్రతీక. వియన్మండలంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నక్షత్రం కాదు, కొన్ని నక్షత్రాల సమూహం, సమాహారం. శతభిషం శతతార, 100 నక్షత్రాల సమూహం. కనుక ఈ చుక్కలన్నీ కూడా ఆకాశంలో ఉండే ఆ నక్షత్రాలకు ప్రతీక. మన కుటుంబంలో ఉండేటటువంటి సంఖ్యగల వ్యక్తులందరికీ కూడా ప్రతీక. మనమందరం కూడా ఒకటిగా ఉండాలి, కుటుంబంగా కలిసి ఉండాలి. ఈ చుక్కలన్నీ కూడా కలపడంలో చూపించిన పక్షంలో ఆ ఇల్లాలు, ఆ బాలిక అందరినీ కలిపే ప్రయత్నం చేస్తుంది, ఒకటిగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ముగ్గులను కలపడం వస్తే, చుక్కలు కలపడం వస్తే వ్యక్తులను కూడా కలపడం అంతే నైపుణ్యంగా వస్తుంది అంటుంది సంప్రదాయం. ముగ్గుల వెనకాతల ఇంతటి నేపథ్యం ఉంది. ఈ ముగ్గులు మళ్ళీ తత్ర అష్టదళ పద్మాన్ పంచవల్లవాన్ అలంకృత్య అన్న వాక్యం ఉంది. 8 రంగులతో ముగ్గులు వెయ్యాలి. తత్ర అష్టదళ కోణం లిఖిత్వా, గణపతి పూజ చేసే సమయంలో 8 కోణాలతో ముగ్గులు వేస్తారు. ఇవన్నీ కూడా మనలో ఆనందాన్ని, భక్తిభావాన్ని నియంత్రించేవి.
ఏకత్రితం చేసేవి, జమిలిగా కూర్చేవి అని అర్థం.